మహాభారత కథను వినటం తనకెందుకు అంత ఇష్టమో అని చెబుతూ రాజరాజ నరేంద్రుడు అమల సువర్ణ శృంగఖురమై కపిలంబగు ఘోషతంబున్ ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తమున్ అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబా కావునన్. నిర్మలమైన బంగారంతో కూడిన కొమ్ములు గిట్టలు కొన్నటువంటి గోరోజనం రంగుతో ఉన్న కపిల గోవుల్ని 100 వేదాంగాలు చదువుకున్న అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో మహాభారతాన్ని వింటే అంత ఫలితం కలుగుతుంది అని చెబుతూ రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో ఈ విధంగా అంటున్నాడు. జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడన్ తెనుగు నరచయింపుము అధికది యుక్తిమయిన్. జనుల చేత కీర్తింపబడే ఓ నన్నయ్య కవి, వ్యాసముని శ్రేష్ఠుడు భారతంలో నిరూపించిన తాత్పర్యాన్ని తత్వాన్ని తేటపడేటట్లుగా తెలుగులో భారతాన్ని రచించమని కోరాడు అని రాజరాజు ఆజ్ఞాపించగా విని కవిశ్రేష్ఠుడైన నన్నయ్య ఈ విధంగా అంటున్నాడు. అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగీదను విధాతృనకైనను నేరంబోలునే. ఆకాశంలోని నక్షత్రాలన్నింటినీ లెక్కించటానికి కానీ అన్ని వేదాల శాస్త్రాల సంపూర్ణ సారాన్ని గ్రహించటానికి కానీ బుద్ధిబలం అనే చేతులతో భారత వాంగ్మయం అనే సముద్రాన్ని దాటేటట్లుగా ఈదటం ఆ బ్రహ్మకైనా సఖ్యమవుతుందా రాజా? అంటే మహాభారతాన్ని తెలుగులో రచించడం ఎంత కష్టమో నన్నయ్య గారు చెప్తున్నారు. ఈయనను దేవా నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునం చేసి నానేర్చు విధంబున ఈ కావ్యంబు రచయించదనని. అయినప్పటికీ నీ యొక్క ఆజ్ఞ చేత పండిత జనుల దయచేత నాకు తెలిసిన విధంగా యథాశక్తిగా ఈ భారత మహాకావ్యాన్ని రచిస్తాను అని నన్నయ్య చెప్పాడు. నన్నయ్య గారు ఇష్టదేవతా ప్రార్థన ఈ విధంగా చేస్తున్నారు. హరిహరాజ గజానన ఆర్కషణాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ కురున్ పద్య విద్యకు ఆజ్యున్ అంబురుహ గర్భ నిబున్ ప్రచేత సుపుత్రు భక్తిన్ తలంచుచున్. శ్రీ మహావిష్ణువుకు, పరమశివునికి, బ్రహ్మకు, విఘ్నేశ్వరుడికి, సూర్యుడికి, 6 ముఖములు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి, దేవతలందరికీ తలవంచి నమస్కరిస్తూ అధికమైన తపస్సంపద చేత గొప్పవాడు, అజ్ఞానాన్ని తొలగించే ఆచార్యుడు, పద్య విద్యకు ఆది అయినవాడు, బ్రహ్మతో సమానుడు అయిన ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ పిదప నన్నయామాచ్యుల వారు వ్యాసమహర్షిని ఈ విధంగా సేవించారు. భారత భారతీ సుభగబస్తి చయంబులం చేసి ఘోర సంసార వికార సంత సమసజాల విజృంభమున్ పాచి సూరిచేతో రుచిరాబ్జబోధనరతుండగు దివ్యున్ పరాశరాత్మజున్ అంబోరుహమిత్రున్ గొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్. భారత గ్రంథంలోని కిరణాలనే ఆ జ్ఞాన కిరణాల చేత అంధకారమనే చీకటిని పోగొట్టగలిగిన పరాశర కుమారుడైన వేదవ్యాసుడు ఉన్నాడే, పండితులైన వారి హృదయాలన్నీ ఎవరి గురించి వింటే చక్కగా విచ్చుకుంటాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరుడికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారమనే చీకటిని తొలగద్రోయగలడో, ఎవరు అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని ఇయ్యగలరో, ఎవరు ధర్మాన్ని ప్రబోధం చెయ్యగలరో, ఎవరు వేద విభాగం చేశారో, ఎవరు అష్టాదశ పురాణాలను ఇచ్చారో, ఎవరు పంచమ వేదమనే మహాభారతాన్ని లోకానికి అందించారో,
ఎవరి పాదాలకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయాలు లేకుండా సమస్తము కరతలామలకం అవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైన వారి హృదయాలు పులకరిస్తాయో అటువంటి వేదవ్యాస భగవానుడి పాదార విందాలకు నమస్కరిస్తున్నాను.